బట్ ఇంటెన్షన్ అనేది ముఖ్యం. ఇంటెన్షన్ ప్రూవ్ కాకపోతే కేసు నిలబడదు. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ప్లస్ ఆయన ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన రోల్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఇప్పుడు ఇవన్నిట్లో శాంక్షన్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ దే మెయిన్ ఉంటది, చీఫ్ సెక్రటరీ కూడా పెద్దగా ఉండదు. అంటే రెండు ఆయనే ఉన్నారు అప్పుడు. అంటే ఉన్న టైంలో అప్పటికి కాళేశ్వరం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ టర్మ్ లో ఎస్కే జోషి, సెకండ్ టర్మ్ లో ఎలక్షన్స్ అయిన తర్వాత రజత్ కుమార్, కానీ రజత్ కుమార్ పేరు మెన్షన్ చేయనట్టున్నారు. రజత్ కుమార్ కూడా ఎవిడెన్స్ ఇచ్చాడు. ఆయన టైం వరకు, రజత్ కుమార్ టైం వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కదా భరత్ గారు. ఇప్పుడు 21 జూన్ 2019 వరకే ఈ ఇనాగరేషన్ కంప్లీట్ అయింది. కానీ మరి మెయింటెనెన్స్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, మీరు అన్నారు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు కరోనా పీరియడ్ లో. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధం ఉండదు. దానికి ఓన్డెమ్ ఎవరైతే ఈఎన్సీ ఉన్నారో అక్కడ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓవరాల్ గా ఓన్లీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, అంతేనా? అంతే అయితే సెక్రటరీకి ఉండదా? సెక్రటరీ ఓవరాల్ ఇన్ఛార్జ్ కదా. ఆ ఓవరాల్ ఇన్ఛార్జ్ అయినా కూడా వాళ్ళకేం బాధ్యత ఉండదు. కింద ఉన్న ఎవరైతే ఓన్డెమ్ చూసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా బాధ్యులు అవుతారు. వాళ్ళ మీదనే కేసు అవుతుంది. నెగ్లిజెన్స్, దాని వల్ల జరిగిన నష్టం ఇంత అని చెప్పి వాళ్ళ మీదనే అవుతుంది తప్ప పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కాదు. ఎక్కడైనా అదనంగా బిల్స్ పే చేసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కనుక దాన్ని రాటిఫై చేస్తే అప్పుడు ఆయనకి ఇబ్బంది అవుతుంది. స్మితా సబర్వాల్ ఆమెకి ఏం సంబంధం లేదు. ఆమె సీఎంఓలు ఉన్నారు. ఆమె ఇరిగేషన్ సెక్రటరీగా కేవలం 6 రోజులు మాత్రమే పనిచేశారు, 6 days. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4, 2023 అంతే. 6 రోజులు పనిచేసిన ఆమెకి ఎటువంటి అప్పటికే కూలిపోయింది మేడిగడ్డ. సీఎంఓలో ఒక అసిస్టెంట్ గా ఉంది ఆమె. సీఎం గారికి ఎటువంటి సంతకం పెట్టే అధికారం ఆమెకు లేదు. కాబట్టి ఆమె మీద ఎటువంటి కేసు కూడా నిలబడదు, పెట్టడానికి కూడా లేదు. మరి లేబుల్ ఫర్ యాక్షన్, మరి కమిషన్ ఎందుకు లేబుల్ ఫర్ యాక్షన్ అని ఇచ్చింది ఆమె మీద కూడా? అంటే చాలా సమాచారాల లోపం ఉంది ఘోష్ గారికి. రెండవది అవగాహన లోపం ఉంది. ఈ 2 విషయాలు అయితే 60 పేజీలను చూసి నేను అభిప్రాయానికి వచ్చాను. ఎందుకంటే స్మితా సబర్వాల్ కన్సర్న్డ్ ఉద్దేశం లేదు. అంటే ఆ డిపార్ట్మెంట్ సీఎంఓలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆమె చూస్తారు కదా, ఎందుకు సంబంధం ఉండదు? యాక్చువల్లీ ఆమె ఏం చూస్తారండి, ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నా ఫైల్ ఇస్తే సీఎం ముందు పెడుతుంది. దానికి ఏమైనా బాధ్యత ఉంటుందా అండి ఆ చిన్న పనికి? ఒకవేళ సీఎం చెప్పారనుకోండి ప్రిన్సిపల్ సెక్రటరీ పిలవండి అని, పిలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అవుతుంది అంటే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంది. ఇది ఒక చిన్న ఉద్యోగం ఆమెది అక్కడ సీఎంఓలో. ఎటువంటి సంతకాలు పెట్టే బాధ్యతలు ఆమెకు లేదు. ఎక్కడ మరి సీఎంఓలకు సంబంధించి ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, మరి ఏ సంతకం ఉండదంటే వాళ్ళకి సీఎంఓలో పనిచేసే అధికారులు ఇంపార్టెంట్ అనుకుంటారు కదా చాలా. భరత్ గారు, బ్రిటిష్ ఇండియాలో ఉన్న చట్టాలను, రాజ్యాంగాన్నే చాలా వరకు అంబేద్కర్ గారు ఫాలో అయ్యారు. మన వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. దీనిలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా అధికారులనే బలి చేసే చట్టాలు ఉన్నాయి తప్ప పాలకులకు ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఉంటారు. వాళ్ళకు తప్పించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి, లాక్యునాస్ ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ గారు. ఎన్ని ఘోరాలు చేసినా, నేరాలు చేసినా ఏదో రేర్ కేసులలో రాజకీయ కక్షతోని బలి చేయాల్సిందే తప్ప అధికారికంగా వాళ్ళు దొరకరు. సుప్రీంకోర్టు పోతే అది కూడా వాళ్ళు కూడా బయటపడతారు. ఈ దేశంలో మనకు 5-6 కేసుల కంటే ఎక్కువ కనబడవు రాజకీయ నాయకుల మీద ఫిక్స్ అయ్యి. రికవరీలు అయితే అసలే కనబడవు మనకు. వ్యవస్థ లోపల చాలా మార్పులు రావాలి భరత్ గారు. ఇప్పుడు ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేశారు. అవును. సో ఎంతో కొంత శాంక్టిటీ ఉంది కదా. శాంక్టిటీ ఉందా లేదా అనేది వాళ్ళు కరెక్ట్ సమాచారాన్ని తీసుకున్నారా, కరెక్ట్ ఎంక్వైరీ. మీకు నచ్చని సమాచారం మీకు నచ్చిన విధంగా రిపోర్ట్ ఇవ్వకపోతే సమాచారం కరెక్ట్ లేదని ఎట్లా అంటారు? నేను అనేది అట్లా అనట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు భరత్ గారు, నేను స్వయంగా తుమ్మిడేటి నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చిందో అన్ని పేపర్ల ఆధారంగా ఆయన ముందట పెట్టాను. నీళ్లు లేవనే విషయాన్ని కూడా సిడబ్ల్యూసి ఇచ్చిన పేపర్స్ కూడా ఆయన ముందర పెట్టాను. ఇది ఆనెస్టీ లేదు, సిన్సియారిటీ లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం అనేసరికి ఆయనకు అర్థం కాలేదు అనేది అర్థమైంది నాకు. ఓకే. సో ఇప్పుడు అట్లా కొన్ని ఉన్నాయి ఇంకా.